ఫ్రెండ్స్, వెల్కమ్ టు కందగిరి మురుగన్ బ్లాగ్. సింపుల్గా టేస్టీ అయిన నల్ల మినపప్పు పెట్టి ఈజీ అయిన హెల్దీ టేస్టీ లడ్డు ఎలా చేయాలని చూపిస్తా. అంతకుముందు మా వీడియో చూసే ముందు మా వీడియోకి ఒక లైక్ చేయండి. మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. రండి వీడియో రూపంలో వెళ్తాం. తీసుకుని ఒక కప్పు బ్లాక్ కలర్ మినపప్పు పొట్టు తూటి ఉన్నది. ఇప్పుడు ఇది ఒక గ్లాస్ తీసుకుని దీంట్లో ఒక 2-3 సార్లు వాటర్ పోసి మట్టి అన్నీ పొయ్యేంత వరకు మంచిగా శుభ్రంగా కడిగేసుకోవాలి. ఇప్పుడు బాగా మట్టి అంతా పొయ్యేంత వరకు మనం మినపప్పుని కడిగేసుకున్నాము. ఈ మినపప్పుని ఈ జాలీలో వేసి ఒక 2 మినిట్స్ మాత్రం ఇట్లా గాలికి పెట్టి ఆరేసుకోవాలి. ఆన్ చేసి కడాయి పెట్టుకున్న మన కడిగిన మినపప్పుని వేసుకుని దూరగా వేయించేసుకోవాలి. స్టవ్ మొత్తం స్లోగానే ఉండాలి. ఈ పప్పులో ఉన్న తడి అంతా పోయి మన మినపప్పు కలర్ మారి బాగా వేగినాయి. వాసన కూడా గుమగుమలు వస్తుంది. ఇప్పుడు దీంట్లోనే ఈ వేడిలోనే 1/2 గ్లాసు పుట్నాలు, 1/2 గ్లాసు వేయించి పొట్టు తీసుకున్న పల్లి, ఒక 10 బాదం, కాజు ఇవన్నీ వేయండి. అంత మొత్తం వేగిపోయినాయి. ఇప్పుడు దీంట్లోనే ఒక చెయ్యంత నువ్వులు లాస్ట్గా వేసి ఒకసారి తిప్పుకోవాలి. ఎక్కువ నువ్వులు వేగితే దీంట్లో ఉండే ఆయిల్ మొత్తం బయటికి వస్తుంది, అంతగా బాగుండవు. లైట్గా వేడి కోసం కలుపుకోవాలి. వేగిపోయినాయి. దీన్ని ఇప్పుడు ఒక ప్లేట్లో వేసి చల్లార్చుకోవాలి. చల్లార్చిన తర్వాత మనం మిక్సీకి వేసి ఫైన్ పేస్ట్గా పట్టేసుకుంటాం. మొత్తం ప్లేట్కి వేసి చల్లారాలి. ఇప్పుడు మనము వేయించుకున్న పప్పులన్నీ మిక్సీకి వేసి కొంచెం పరక పట్టేసుకున్నాం. ఇప్పుడు దీంట్లోనే ఒక కప్పు తురుముకున్న బెల్లము వేసి ఇవి కూడా కలిపి ఒకసారి మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ పట్టినదంతా ఒక బౌల్లో వేసుకుని బాగా ఒకసారి అన్నీ కలిసేటట్టు కలిపేసుకుని ఇప్పుడు దీంట్లో మనం వేడి చేసుకున్న నెయ్యి ఒక 4-5 టీ స్పూన్ నెయ్యి పోసుకొని చూడండి ఎంత బాగా తయారవుతుంది మనకు మినపప్పు టేస్టీ మినపప్పు లడ్డు. మీరు కూడా ఈ క్వాంటిటీలో తయారు చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ ఇవ్వండి. మనకు లడ్డులు రెడీ అయిపోయింది. సింపుల్గా మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్ పెట్టుకునే మనం సూపర్గా మినపప్పు లడ్డు చేసుకోవచ్చు. హెల్దీ టేస్టీ మినపప్పు లడ్డు రెడీ. మీరు కూడా ఇలానే తయారు చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ ఇవ్వండి.